తన్ని హవేలీకి తీసుకెళ్లొద్దు. ఆగిపోండి. ఇంకాసేపట్లో నిన్ను మా అమ్మ నాన్నల దగ్గరికి పంపిస్తాను. నో, ముందుకు రావద్దు. నా పగను తీర్చుకోనివ్వండి. వదిలిపెట్టను. చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. ఆవిడ చంపితే పోయిన మీ అమ్మ నాన్న తిరిగి వస్తారా? అమ్మా నాన్న తిరిగి వస్తారా లేదా నాకు అనవసరం. నేను దాన్ని చంపాలి. నా పగ చల్లారాలి. అంతే. నో. విసిరేక, నువ్వు ఆవేశంలో తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అర్థం చేసుకో. నీ పగ తీర్చుకునే పద్ధతి ఇది కాదు. నీ ఆవేశం తగ్గితే కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు అర్థం కాదు. చూడు, మృణాలని ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. కాస్త టైం తీసుకో. జస్ట్ 24 గంటలు వెయిట్ చేయి. ఎస్, నీ ఆవేశం చల్లారుతుంది. అప్పటికి నీకు మృణాలిని చంపాలనిపిస్తే ఆమెను స్వయంగా నేనే నీ ముందు నిలబెడతాను. చంపే, అడ్డుపన్ను. ఎస్, ఐ మీన్ ఇట్. అస్సలు అడ్డుపన్ను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పద, గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్ శశిరేఖ, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా కార్ని ఫాలో చేయి. ఇదిగో, తను నన్నెందుకు చంపడానికి ప్రయత్నిస్తుంది? చంపటం కాదు, జస్ట్ భయపెట్టిందంతే. ఎందుకు? అదో రకమైన ట్రీట్మెంట్. అలా భయపెడితే సడన్ గా నీకు గతం గుర్తొస్తుందేమోనని అలా చేసింది, అంతే. నిజంగా? నిజంగా. జస్ట్ మిస్ అయిపోయింది. ఎస్, గెస్ట్ హౌస్ లో చంపేస్తా. ఎస్, చంపేస్తా.
అన్నయ్య నీ గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఒక్కడివే వచ్చావేంటి? రే నువ్వు చదువుకో. ఎప్పుడు ఉండే చదివే కానీ రా ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు, శశిరేఖ అదే మా వదిన కనిపించిందా? నీ మనసులో ప్రేమ చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? ఎగిరి గంతేసి ఉంటుంది. తన అదృష్టానికి మురిసిపోయి ఉంటుంది. ముద్దు పెట్టుకొని ఉంటుంది. అవునా? ఐ లవ్ యూ. ఏదేమైనా నీలాంటి మంచి మనసున్నవాడు తన జీవితానికి తోడు దొరకడం శశిరేఖ అదృష్టం. రై అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకో. ఎవరి అదృష్టం ఏమిటో దురదృష్టం ఏమిటో నువ్వు కూర్చొని లెక్కలేనక్కలేదు. ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అన్నయ్య ఏమైంది? శశిరేఖ కనిపించలేదా? ఏం చెప్పను రా, ఎలా చెప్పను? నా ప్రేమను శశిరేఖ గడ్డిపోచలా తీసి పారేసిందని ఎలా చెప్పను? నా ప్రేమను ఎగతాళి చేసి నా మనసును విరిచేసిందని ఎలా చెప్పను రా? మాట్లాడవేంటన్నయ్య? శశిరేఖ కనిపించలేదా? ఓ అందుక దిగులుగా ఉన్నావు. సారీ, ఏదో నా దూరంలో నేను మాట్లాడేశాను. నీ గురించి పట్టించుకోలేదు. లైఫ్ ఏంటో భలే విచిత్రంగా ఉంటుందన్నయ్య. మనం కోరుకున్నప్పుడు కావలసింది దొరకదు, వద్దనుకున్నప్పుడు వెంటపడి మరీ ఏడిపిస్తుంది. ఒకరి ప్రేమ ఒకరికి తెలియనంత వరకు శశిరేఖ వెంటపడి మరీ గొడవ పెట్టేది. మీ ప్రేమలు బయటపడ్డాక కనపడ్డమే మానేసింది. అన్నయ్య చిన్నపిల్లాన్ని, నీకు చెప్పకూడదు కానీ ప్రేమంటే ఇంతే అన్నయ్య. మురిపిస్తుంది, మరిపిస్తుంది, ఊరిస్తుంది, వేధిస్తుంది, అందినట్టే ఉంటుంది, అందకుండా ఏడిపిస్తుంది. రై నువ్వు కాలేజీకి వెళ్ళి నేర్చుకుంది ఇదేనా? నేను కష్టపడి వేలకు వేలు ఫీజులు కట్టేది దీనికేనా? అన్నయ్య అందరికీ నేనంటే అరిసైపోయాను. అన్నయ్య ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని అన్నయ్య కోపం వచ్చింది? నీ హద్దుల్లో నువ్వుండు. కాస్త చనువుగా మాట్లాడినంత మాత్రాన ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటావా? నాకు ఐ లవ్ యూ చెప్తావా? హౌ డే యూ! ఏదో నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసావు అన్న కృతజ్ఞతతో ఫ్రెండ్లీగా ఉన్నాను. అంత మాత్రానికే నాకు ఐ లవ్ యూ చెప్పేస్తావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాటా బిర్లా వారసుడు అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి. ఆటో మీటర్ తిరిగితేనే నీ కడుపు నిండుతుంది. అది నీ రేంజ్. నా 12,000 రూపాయల అప్పులో ఇప్పటికీ ₹1 కూడా తిరిగి ఇవ్వలేకపోయావు. అది నీ రేంజ్. నేను కొనిచ్చిన షర్ట్ వేసుకుని నా పక్కన తిరుగుతూ నాకే ఐ లవ్ యూ చెప్తావా? సిగ్గుండాలి. బ్లాంక్ చెక్. నీకు కావాల్సినంత రాసుకో.
కాబోయే ఇంజనీర్ గారు ఏంటి కళ్ళు మూసుకొని గాల్లో మేడలు కడుతున్నారు? పుస్తకం ముందేసుకొని ఏం ఆలోచిస్తున్నావు శివ? అన్నయ్య గురించి. ఏడి వచ్చాడా? లోపల ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చోటా, ఏమైంది? శశిరేఖ్ కనిపించడం లేదని చాలా చిరాగ్గా ఉన్నాడు. తానిక్కడున్నంతసేపు తన మీద కసురుకున్నాడు. ఇప్పుడేమో కనపడటం లేదని బాధపడుతున్నాడు. దేనికైనా ఓపికొండాలి. అన్నయ్యని కాసేపు ఒంటరిగా వదిలేస్తే నయమేమో. బాధ తగ్గితే ప్రశాంతంగా ఉంటాడు. శశిరేఖ్ కనపడినంత వరకు అన్న బాధ తగ్గదు. ఆయన అలాగే ఉంటాడు. శశిరేఖ మాత్రం అన్నయ్యని చూడకుండా ఎన్నాళ్ళుంటుంది చోటా? రేపో మాపో తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగా వస్తుందంటావా? ఎందుకు రాదు? అదే కదా ప్రేమకున్న పవర్. అవును, శశిరేఖ మీద దిగులుతో అన్నయ్య భోజనం చేశాడు లేదో అడిగావా? లేదు. ప్రేమ మనసు నింపుతుంది కానీ కడుపు నింపదు కదా. ఉండు. శివ, లోపల గడియ పెట్టినట్టుంది. నిద్రపోతున్నాడేమో. కడుపులో కాలుతుంటే నిద్రలా పడుతుంది. అన్నా అన్నా, నేను చో చో చోటనొచ్చానన్నా. తలుపుతీ అన్నా. అన్నా తలుపుతీ అన్నా. అన్నా 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 తలుపుతీ అన్నా. ఆకలవుతుంది, భోజనం చేద్దాం అన్నా. అన్నా చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు. కొంపదీసి ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నాడా ఏంటి? అన్నా తలుపుతీ అన్నా. అన్నా 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 అన్నా. అన్నయ్య! అన్నయ్య! అన్నా వద్దన్నా, ఏంటా పని? అన్నా నేను చెప్పేది విను అన్నా. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నా మేము చెప్పేది విను, తలుపుతీ అన్నా. అన్నా ఒకసారి మా మాట వినన్నా. అన్నయ్య! అన్నా అన్నయ్య
నన్ను చదివిస్తానని అమ్మకి మాట ఇచ్చావు. ఇదే నా మాట తెచ్చుకునే పద్ధతి? అన్నా నువ్వు చచ్చిపోతే మేం కూడా చచ్చిపోతాం, ఒక్క నిమిషం కూడా బతకం అన్నా. అన్నయ్య వద్దన్నయ్య. వద్దన్నా అన్నా, మేము చెప్పేది వినన్నా. అన్నయ్య అన్నయ్య మేము చచ్చిపోవడం నీకు ఇష్టమైతే మా చావు నువ్వు కోరుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మేము ఆపం. శివ పద విషం తెచ్చుకుందాం. మనకి మాత్రం చచ్చిపోవటం తెలీదా? ఈయనకొక్కడికే తెలుసా? మనం కూడా దర్జాగా చచ్చిపోదాం. పద రాసివా. అన్నయ్య మేము చచ్చిపోవడం నీకు ఇష్టమైతే మా చావు నువ్వు కోరుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మేము ఆపం. శివ పద విషం తెచ్చుకుందాం. మనకి మాత్రం చచ్చిపోవటం తెలీదా? ఈయనకొక్కడికే తెలుసా? మనం కూడా దర్జాగా చచ్చిపోదాం. పద రాసివా. మమ్మల్ని వదిలి నువ్వు పోలేవన్నయ్య, నాకు తెలుసు. కానీ శశిరేఖ మాత్రం నన్ను చీకొట్టు వెళ్ళిపోయింది. నన్ను నా ప్రేమని అవమానించి వెళ్ళిపోయింది. అన్నయ్య మోసపోయాను రా, దారుణంగా మోసపోయాను. ఏమైందన్నా? శశిరేఖ నేను ప్రేమిస్తుంది కదా అనే నేను అనుకున్నాను, కానీ అదంతా నా భ్రమని తెలుసుకున్నాను. అసలు ఏం జరిగింది అన్నయ్య? అన్నయ్య శశిరేఖ ఇలా ప్రవర్తించిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అన్నా ఇదంతా నిజమేనా? హాయిగా సాగిపోతున్న మన జీవితాల్లోకి శశిరేఖ అనవసరంగా వచ్చింది, డిస్టర్బ్ చేసింది. అన్నా జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోదాం. నువ్వెందుకన్నయ్య బాధపడుతున్నావు? నీలాంటి మంచి మనిషిని కాదన్నందుకు ఆవిడ గారు బాధపడాలి. అర్హత లేని వాళ్ళ గురించి కన్నీళ్లు పెట్టుకొని ఆ కన్నీటి విలువ తగ్గించద్దు. తనతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ తను లేని క్షణాలు గడపాలంటే నీ జీవితం తనతో ముడిపడలేదు,
అందుకే ఇలా జరిగింది. అన్నయ్య, తను ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. నీ కథలో తన పాత్ర పూర్తయిపోయింది, అంతే. రై, ఈ క్షణం నుండి ఈ ఇంట్లో శశిరేఖ పేరు వినబడడానికి వీల్లేదు. అలాగే అన్నా. మనం ఎప్పట్లా హాయిగా ప్రశాంతంగా ఉందాం. మిమ్మల్ని బాధ పెట్టాను, సారీరా. అన్నయ్య,